అసెంబ్లీ ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు గిట్ల పెద్ద పెద్ద ఎలక్షన్ల కంటే ఎక్కువగా సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నప్పుడే ఊర్ల పొంటి ధూమ్ ధామ్ నడుస్తుంటది. పల్లెల పొంటి ఎక్కడలేని రాజకీయం నడుస్తుంటది. అయితే ఆగో ఈగో అని ఊరిచ్చుడే ఉన్నది కానీ సర్కారోళ్ళు లోకల్ ఎలక్షన్లు ఇంకా పెడతలేరు అని చాలా మంది నారాజైతుర్రు. అందుకే ఇక ఆలస్యం చెయ్యొద్దు అన్నట్టు చూస్తుర్రట. మరి గా ముచ్చటేందో పూరాగా చూద్దాం పారి. తీయండ్రి జెండాలు, కట్టుండ్రి బ్యానర్లు, పెట్టుండ్రి మైకులు అన్నట్టే చేసిండ్రు కానాడమ. కానీ అంతలే వ్యవహారం కోర్టుకు పోయి లోకల్ ఎలక్షన్లు వాయిదా పడ్డాయి. కానీ ఇక ఈసారి మాత్రం అట్లా కావద్దన్నట్టే బందోబస్తుగా తయారైతున్నారట. ఇప్పటికే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లకు మేము తయారన్నట్టు చెప్పిండ్రు సర్కార్ వాళ్ళు. అందుకే ఎలక్షన్ల ఆఫీసర్లు సుతా అన్ని తీర్లు సగబెడుతున్నారట. సర్కార్ వాళ్ళు పార్టీ పరంగా బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రని అంటారు. కాబట్టి రేపో మాపో పంచాయతీరాజ్ శాఖ కూడా జీవో విడుదల చేస్తుంది అంటారు. అటెనక ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో చెప్తారట. ఎలక్షన్లు ఎప్పుడు పెట్టేది, ఎన్ని మలకలల్లో పెట్టేది, అటు ఇటు 24వ తారీఖు కల్లా తెలుస్తుంది అంటారు. వాళ్ళు వీళ్ళు అనుకుంటాన్న ముచ్చట్లను బట్టి మొత్తం 3 మలకలల్లో ఎలక్షన్లు పెట్టాలని చూస్తున్నారట. అన్ని అనుకున్నట్టయితే డిసెంబర్ 11, 14, 17వ తారీఖులలో ఊర్లో పొంటి ఓట్ల జాతర ఉంటది అన్నట్టు చెప్తుండ్రు. మరిగా అట్లా అనుకుంటే లోకల్ ఎలక్షన్లకు పెద్ద టైం ఏం లేదన్నట్టే కొడుతున్నది. మస్తు జల్దిగానే ఎలక్షన్లకు పోయేటట్టుండ్రు. ఏదో ఒకటి గట్టిగా చెప్తే ఊర్లో పొంటి ఎలక్షన్లలో పోటీ చేయాలనుకునేటోళ్ళు ముందుగానే ఎగుర పెట్టుకుంటారు కదా అని ఆలోచనలు కూడా చేస్తున్నారట కొంతమంది. అయితే ఇస్తే చట్ట ప్రకారమే రిజర్వేషన్లు ఇవ్వాలి అంటున్నారు ఎగస్ పార్టీ వాళ్ళు. పార్టీ పరంగా ఇస్తే ఎట్ట న్యాయం అవుతుందని గట్టిగా అడగబట్టిండ్రు. మరిగా చూడాలే ముచ్చట ఎట్టెట్లా ముంగడ పడుతుందో, ఈసారి ఏమవుతుందో. కానీ ఏం చేసినా సరే ఊరిచ్చి ఊసూరు అనిపించినట్టు చేయకుండ్రి సార్లో అంటున్నారు పబ్లిక్.